జీహెచ్ఎంసీలో పాతుకుపోయిన రిటైర్డ్ ఆఫీసర్లు ప్రభుత్వ ఆదేశాలతో వివరాలు సేకరించిన కమిషనర్. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేత అనుచరుల వీరంగం. శైలజారెడ్డి అనే మహిళపై మారణాయుధాలతో దాడి. ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులపై ముగిసిన కసరత్తు. కాసేపట్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. కర్నూలు జిల్లా పందికోనలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు. టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టి చింపేసిన వైసీపీ ఆకతాయిలు. అనంతపురంలో అంగన్వాడీ దీక్షా శిబిరానికి నిప్పు. తమను బెదిరించడానికి ప్రభుత్వమే ఇలా చేస్తోందని ఫైర్. గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు. నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. కేటీఆర్ అధ్యక్షతన మలివిడత సమీక్షలు. ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు. షికిల్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన పంజగుట్ట పోలీసులు. విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా పెరిగిన రద్దీ. సంక్రాంతికి వెళ్లిన ప్రయాణికుల వాహనాలతో కిటకిట. మహబూబాబాద్ జిల్లా గుండెపూడిలో దొంగల బీభత్సం. రాములవారి ఆలయంలో విగ్రహాలు ఎత్తుకెళ్లిన దుండగులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. అయోధ్య అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది. నాగాలాండ్లోని న్యాయ యాత్రలో రాహుల్ ఫైర్. ఇవాళ ఆలయంలోకి రామ్లల్లా విగ్రహం. అయోధ్యలో ఊరేగింపు కోసం సర్వం సిద్ధం. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1420, నిఫ్టీ 395 పాయింట్ల నష్టం. ఇవాళ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చివరి T20. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.